వరస్ట్ కేస్‌లో ఛానెల్ అనేది టెర్మినేట్ కూడా చేసేయొచ్చు వాళ్ళు. నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. యూట్యూబ్ అనేది రిజెక్ట్ చేసింది. కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఈ వీడియో ఒకసారి చూడండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోతుంది ఇవాళ టాపిక్ ఏంటో అనేసి. మాకు 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 3 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండేది. మానిటైజేషన్‌కి కూడా అప్లై చేసుకున్నాం. కానీ యూట్యూబ్ అనేది రిజెక్ట్ చేసింది. ఎందుకు? సో డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. 2024 ఆ టైంలో మేము సరదాగా ఒక రీల్ అనేది చేసాం ఇన్‌స్టాలో. చేసి ఇంక పోస్ట్ చేసాము. అది లైక్ 1 డేలో 1 మిలియన్‌కి వెళ్ళింది ఆ వీడియో అనేది. సెకండ్ డేకి 2 మిలియన్స్, థర్డ్ డేకి 3 మిలియన్, అలాగా 10 మిలియన్స్ వరకు వెళ్ళింది ఆ వీడియో అనేది. సరే, చాలా మంచిగా రీచ్ వచ్చింది కదా అని చెప్పేసి నెక్స్ట్ ఒక 2 to 3 రీల్స్ అనేవి స్టార్ట్ చేసాం. అది కూడా మంచిగా రీచ్ వెళ్ళింది. ఇంకా తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం, చేసి పోస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, బాగుంటుంది, మంచిగా రీచ్ వస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. సరే చేద్దాము అని చెప్పి యూట్యూబ్ అనేది క్రియేట్ చేసాం. చేసి వెంటనే ఒక జీమెయిల్ క్రియేట్ చేసాం, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం, అన్ని డిస్క్రిప్షన్స్ అన్ని పెట్టాం, వీడియో అనేది పోస్ట్ చేసాం. డైరెక్ట్గా మేము రీల్ బాగా వైరల్ అయిన రీల్ ఉంది కదా, ఆ రీల్ అనేది పోస్ట్ చేసాం షార్ట్లో. తర్వాత ఒక 2 to 3 రీల్స్ అనేవి కూడా పోస్ట్ చేసాము డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ చేసాము. ఒక లాంగ్ వీడియో చేసాము. లైక్ ఒక 1 వీక్ 2 వీక్స్కి 5K సబ్స్క్రైబర్స్, 10K సబ్స్క్రైబర్స్, 15K సబ్స్క్రైబర్స్, 20K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆ రీల్ అనేది యూట్యూబ్లో 4 మిలియన్ 6 మిలియన్ వరకు వెళ్ళింది రీచ్. అక్కడ ఏమొచ్చిందంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చింది. సరే అని చెప్పేసి ఏ గైడ్లైన్స్ చదవలేదు, ఏం చేయలేదు, వచ్చింది కదా అని చెప్పి మానిటైజేషన్కి అప్లై చేస్తాం. ఒక అకౌంట్ ఇచ్చాము, యాడ్సెన్స్ అకౌంట్ ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాము, అన్నీ చేసాం, మానిటైజేషన్ చేసాం. వితిన్ 2 days రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది యూట్యూబ్లో. డన్. ఇంకా యూట్యూబ్ అన్నీ చూశాను, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటో దానికోసం అంతా చూశాను. ఒక యూట్యూబర్ టెక్ అన్నీ చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి ఫోన్ చేశాను, చేస్తే అంతా బాగుంది కానీ మీరు ఇన్స్టాలో ఉన్న రీల్ అనేది పోస్ట్ చేశారు, మ్యూజిక్ యాడ్ చేశారు అని చెప్పేసి, కానీ మీరు వీడియోస్ అన్ని డిలీట్ చేయాల్సి వస్తుంది. మీరు వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ అండ్ క్లీన్గా మీ వాయిస్తో వీడియోస్ అన్ని చేయండి అని చెప్పారు. అతను చెప్పగానే ఇంకా నేను ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఓన్లీ నా వాయిస్తోనే స్టార్ట్ చేద్దామని చెప్పి కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. రీచ్ అనేది చాలా తక్కువగా వచ్చింది. అంటే చాలా బాధ వేసింది. సరే మళ్ళీ కంబ్యాక్ ఇద్దాము, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. కొన్ని డేస్ వరకు పోస్ట్ చేశాను. తర్వాత మళ్ళీ ఆఫ్ చేసేసాను అనమాట. లైక్ నేను కన్సీవ్ అవ్వడం, నాకంతా నా హెల్త్ అంతా కొంచెం బాగాలేదు ఇంకా టైంలోనే. ఇంకా ఆఫ్టర్ డెలివరీ మొత్తం అంతా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కంబ్యాక్ ఇద్దాము, నాకు యూట్యూబ్ ఛానల్ అనేది నేను కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ అనేది. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ఏమీ చదవకుండా మానిటైజేషన్కి అప్లై చేయడం. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను, సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను అది చెప్తాను మీకు. యూట్యూబ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా పోస్ట్ చేస్తే ఏమవుతుంది వీడియోస్ అనేవి, సో వీడియో అనేది రిమూవ్ అయిపోతుందండి. ఫస్ట్ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా చేస్తే ఛానల్కి స్ట్రైక్ వస్తుంది. వన్స్ ఒకసారి ఛానల్ అనేది స్ట్రైక్ 3 to 4 times అనుకుంటాను స్ట్రైక్ రాకుండా ఉండాలి. ఇన్ కేస్ మళ్ళీ స్ట్రైక్ వస్తే ఛానల్ మొత్తానికి ఆఫ్ చేసేస్తాడు అనమాట యూట్యూబ్ వాడు. మానిటైజేషన్ అనేది ఒకటి రిజెక్ట్ అవుతుంది. ఓకే, మనం యూట్యూబ్ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వకుండా చేస్తే వరస్ట్ కేస్లో ఛానల్ అనేది టెర్మినేట్ కూడా చేసేయచ్చు వాళ్ళు. అది ఫస్ట్ పాయింట్.
సెకండ్, యూట్యూబ్లో చేయాల్సినవి ఏంటి, అసలు ఇలా చేస్తే మనకి యూట్యూబ్ మన వీడియో అనేది మంచి రీచ్ వస్తుంది అని చెప్పడానికి ఏంటి, మన ఓన్ కంటెంట్ క్రియేట్ చేయాలి. ఓకే, మన ఓన్ వాయిస్తో ఉండాలి. టైటిల్ డిస్క్రిప్షన్ అనేది పర్ఫెక్ట్గా మన వీడియోస్కి మన టైటిల్ డిస్క్రిప్షన్కి లింక్ అవుతుందా లేదా చూసుకొని పెట్టాలన్నమాట. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అండ్ ఇమేజెస్ ఉంటాయి, అవే మనం యూజ్ చేయాలి యూట్యూబ్లో. ఇంకా మిగతావి ఏమైనా యూజ్ చేసినా కాపీరైట్ వచ్చేస్తుంది. అవి చేయాల్సినవి. చేయకూడనివి, యూట్యూబ్లో మనం చేయకూడనివి ఏంటంటే, ఒకటి, వేరే వాళ్ళ వీడియోస్ లైక్ ఇన్స్టాలో ఉన్న వీడియోస్ కానీ అవి డౌన్లోడ్ చేసి ఇందులో పోస్ట్ చేయడం. కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్స్ లేనివి ఉపయోగించినా మనకి ఛానల్ అనేది పోతుంది. వితౌట్ పర్మిషన్, ఎవరైనా పర్మిషన్ లేకుండా కంటెంట్ అనేది రీయూజ్ చేయకూడదు మనం. నెక్స్ట్, వాయిస్ ఓవర్ యాడ్ చేసిన రీయూజ్డ్ కంటెంట్ వస్తుందా? మనం వాయిస్ ఓవర్ యాడ్ చేసుకున్నా ఆ వీడియోకి ఒక మీనింగ్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కానీ మీనింగ్ఫుల్ కంటెంట్ కానీ లేకపోతే వస్తుంది. లైక్ ఇవన్నీ యూట్యూబ్ తాలూకు గైడ్లైన్స్ అనమాట. నెక్స్ట్, షార్ట్స్లో చేయాల్సినవి చేయకూడనివి ఏంటి? ఫస్ట్, ఒరిజినల్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలండి మన షార్ట్స్లోని. నెక్స్ట్, ఓన్ వాయిస్ టెక్స్ట్ ఉండాలి. చేయకూడనివి, ఇన్స్టా రీల్స్ అనేవి డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా షార్ట్స్లోకి అప్లోడ్ చేసేది నేను చేసిన పెద్ద మిస్టేక్ అదే. వాటర్ మార్క్ ఉన్న వీడియోస్ యూజ్ చేయడం, అలాంటివన్నీ చేయకూడదు షార్ట్స్లోకి. నెక్స్ట్, టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్లో ఏం చేయాలి ఏం చేయకూడదు. ఫస్ట్ చేయాల్సింది చెప్తాను. ఫస్ట్, వీడియో కంటెంట్కి మ్యాచ్ అయ్యేలాగా మనం థంబ్నెయిల్ టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సింపుల్గా ఉండాలి, హానెస్ట్ థంబ్నెయిల్ ఉండాలి. ఇప్పుడు ఆ వీడియో చూడగానే ఓకే దీనికి సంబంధించింది అన్నట్టే ఉండాలి. డోంట్స్, ఫేక్ టైటిల్స్ ఉండడం, థంబ్నెయిల్స్ అనేవి ఫేక్గా ఉండడం, అవన్నీ ఏం చేయకూడదు. మన వీడియో ఏముందో మన లైక్ మన థంబ్నెయిల్ కూడా అలానే ఉండాలన్నమాట, ఇంక్లూడింగ్. నెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయొచ్చా? ఎస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, కానీ కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అని చెప్పేసి ఉంటుంది, అవి మాత్రమే యూజ్ చేయాలి. అది కాకుండా ఇంకా వేరేవి ఏది యూజ్ చేసినా యూట్యూబ్ అనేది రీయూజ్డ్ కంటెంట్ కింద, ఒకవేళ ఇన్ కేస్ మనకు మానిటైజేషన్కి అప్పుడు ఛానల్ అనేది చూసినా రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఆపేస్తాడు. స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్కి గైడ్లైన్స్ ఏంటి? స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్కి ఫస్ట్ చేయాల్సినవి, మనకి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి స్క్రీన్ రికార్డింగ్కి, ప్లస్ ఓన్ ఒపీనియన్ యాడ్ చేయాలి. అంతేగాని జస్ట్ రికార్డ్ చేసి సైలెంట్గా అప్లోడ్ చేసేస్తే యూట్యూబ్ ఒప్పుకోదు. నెక్స్ట్, ఒక్క ఛానల్లో మల్టిపుల్ టాపిక్స్ ఉండొచ్చా? ఉండొచ్చు, కానీ మానిటైజేషన్ అయిందాక మన ఒక్క కంటెంట్ ఫాలో అవుతూ వెళ్తేనే మంచిది. తర్వాత మన మార్చచ్చు, కానీ మానిటైజేషన్ అయినంత వరకు అయితే ఒక కంటెంట్ మీద వెళ్తే మనకి మంచిగా యూట్యూబ్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. ఓకే. నెక్స్ట్, ఓల్డ్ వీడియోస్ గైడ్లైన్స్ వైలేట్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు నాకు జరిగినది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి నాకు వచ్చింది కదా, ఇప్పుడు నేను ఏం చేశాను, మ్యూజిక్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేశాను ఫ్రెష్గా. ఇంకా మొత్తం అన్నీ డిలీట్ చేసి ఫ్రెష్గా నా వాయిస్తోనే స్టార్ట్ చేశాను అనమాట వీడియోస్ అనేవి. కొన్నిసార్లు ఏమైనా మ్యూజిక్ మనం యాడ్ చేసి ఆ వీడియో అనేది మనం ప్రైవేట్లో పెట్టుకోవడం కానీ అన్లిస్టెడ్లో పెట్టుకుంటే మంచిది. మానిటైజేషన్ సేఫ్ ఛానల్ కోసం గోల్డెన్ రూల్స్ ఏంటి? అసలు సో 100% మీకు మానిటైజేషన్ అవ్వాలంటే 100% కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ అనేది ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి, మన ఫేస్ అయినా కనబడాలి. ఓకే. నెక్స్ట్, నో కాపీ క్లిప్స్ అనేవి కాపీ చేసి ఉండకూడదు. మంచిగా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా మనం వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలన్నమాట. నేనైతే ఈ మిస్టేక్ చేశాను, మీరు ఆ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. తెలియక యూట్యూబ్ డూస్ అండ్ డోంట్స్ ఏం చదవక, గైడ్లైన్స్ ఏం చదవక డైరెక్ట్గా అప్లోడ్ చేసేసి అన్ని మంచి ఫాలోవర్స్ మంచిగా వ్యూస్ వెళ్ళాయి, ఫైనల్గా రీయూజ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను కంబ్యాక్ ఇద్దాము, మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి. ఇంకా
మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇది నా స్టోరీ. మీలో కూడా ఇలాంటి స్టోరీ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఈ వీడియో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.